గజ్వేల్ నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మకు మద్దతుగా ప్రచారాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారంలో ఎట్లుంది? గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్ఎల్ఎల్ కాలనీ కూడా తిరగడం జరిగింది. ఏమంటున్నారు సార్ ప్రజలు? ముఖ్యమైనది కాంగ్రెస్ పార్టీ మా కోరిక, కార్యకర్తల నాయకుల కోరిక, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. వారు ప్రధానమంత్రి కావాలంటే మా పార్లమెంటు, మెదక్ పార్లమెంటు సీటుకు మేము గెలిపించుకోవాలి. అందులో భాగంగానే నిన్న నర్సాపూర్, ఈరోజు గజ్వేల్ రావడం జరిగింది. ఈరోజు యావత్తు నియోజకవర్గానికి సంబంధించిన నర్సారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, జిల్లా ప్రెసిడెంట్, వారు మొత్తం కోఆర్డినేషన్ అంతా చేసి ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ అందరూ కూడా యాక్టివ్గా ర్యాలీలో 2 గంటలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ మల్లన్న సాగర్ సంబంధించిన రైతుల యొక్క డిమాండ్ ఆ కాలనీకి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది యూత్ కలిసి పిల్లలు వాళ్ళందరూ అనేది ఏంటంటే వాళ్ళకి ఏ మోసం అయితే జరిగిందో అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అవన్నీ కూడా చేయాలి అని వాళ్ళు అడగడం చెప్పింది. వాళ్ళు అడిగారు. తప్పకుండా నర్సారెడ్డి గారిని ఈ మీటింగ్ కూడా ఏం చెప్పిందంటే, ఈరోజు మేము ముఖ్యమంత్రి గారిని అడగాలి, గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలి, మల్లన్న సాగర్ సంబంధించిన రైతులను ఆదుకోవాలి. మేము ఇదన్నా అంతే. నర్సారెడ్డి కూడా అన్నాడు, అన్న ఈడ నేను కూడా అన్నా, ఒక 25,000 మెజార్టీ గజ్వేల్ ప్రజలు ఇస్తే నేను కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూర్చొని సంగారెడ్డి మన గజ్వేల్ నియోజకవర్గంలో ఒక 25,000 మంది బీఆర్ఎస్ మీద మెజార్టీ ఇచ్చారు. మనము మల్లన్న సాగర్ రైతులను ఆదుకోవాలి, అట్లనే గజ్వేల్లో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి, నిధులు రావాలి, నర్సారెడ్డి ఇంకా బలంగా చేయాలి అనే మాట నేను కూడా అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా కార్యకర్తలకు, నాయకులకు కూడా అదే మెసేజ్ ఇచ్చిన. గజ్వేల్ ప్రజలకు కోరుతున్న ఏంటంటే, ఈ 5 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది, మల్లన్న సాగర్ రైతులను ఆదుకుంటాము, అట్లాగే ఇక్కడ అభివృద్ధి కూడా ఇంకా చాలా చేస్తాము. నర్సారెడ్డితో పాటు ఎలక్షన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, సురేందర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, మన ముఖ్య నాయకులు, బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇదే డిమాండ్ అడిగారు. కాబట్టి తప్పకుండా మా టార్గెట్ ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో 25,000 ఓట్ల మెజార్టీ బీఆర్ఎస్ మీద రావాలి అనేది మాదొక లైన్ తీసుకున్నాం. అదే కార్యకర్తల నాయకులకు చెప్పడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే కరెంటు పోతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారు ఈ ఒక ప్రచారంలో చెప్తారు సార్. ఆ విషయంలో కరెంటు విషయం ఎందుకు నియంత్రించలేకపోతున్నారు మీరు? అంటే ఇది ఎన్నికల టైము, అందరం ఎన్నికల బిజీలో ఉన్నాము. వాళ్ళు దీన్ని అస్త్రంగా తీసుకున్నారు. ఎండలు కొడుతున్నాయి, ఎండలు ఉన్నాయి. ఎక్కడైనా ట్రిప్ అయితే కూడా ట్రిప్ కూడా కరెంట్ కింద కరెంటు పోయినట్టే చెప్తున్నారు. విపరీతమైన ఎండలు. మరి ఈ ఎండాకాలంలో ఎక్కడన్నా ఒక దగ్గర కరెంటు ట్రిప్ అయినా కూడా అది కరెంటు పోయినట్టుగానే భావిస్తున్నారు. అయినా డిప్యూటీ సీఎం, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఈరోజు కూడా ఇచ్చిండు, ఎక్కడైతే కరెంటు కోతలు జరుగుతున్నట్టున్నాయో ఇమ్మీడియట్లీ మీరు మెసేజ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి. ఎక్కడ కూడా కరెంటు కోత లేవు అనేది మాకున్న ఇన్ఫర్మేషను. మాకు తెల్లకుండా ఎక్కడన్నా ఉంటే కూడా దాన్ని ఇమ్మీడియట్గా ఎలక్ట్రిసిటీ మినిస్టర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎప్పటికప్పుడు ఎలక్షన్ బిజీలో ఉన్నా ఆయన పని చేస్తున్నాడు. మేము కూడా ఆ ఫాలోఅప్ చేస్తున్నాం. ఓకే, అంటే మోడీ వస్తే రిజర్వేషన్ విషయంలో చూసుకున్నట్టయితే రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇటు మందకృష్ణ మాదిగా రిజర్వేషన్లు ఒక మోడీ ప్రభుత్వం అవుతాయని చెప్పి అంటున్నారు. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది సార్? అంటే కృష్ణ మాదిగా గారు మన ఆ రోజు కాంగ్రెస్ ఏబిసిడి వరకైనా కమిటీ చేసినప్పుడు ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది అన్నాడు. తర్వాత 10 ఏళ్ళు గవర్నమెంట్ లేదు, మళ్ళీ బీజేపీ వచ్చింది, ఇప్పుడు బీజేపీ వల్ల సాధ్యం అంటుండు. నేను ఏమంటున్నానంటే ఆయనది ఏబిసిడి వర్గీకరణ సబ్జెక్టు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వాళ్ళ దగ్గర పోవాల్సిందే. నేను ఆయన గురించే మాట్లాడా. ఆయన పరిస్థితి అట్లుంది. ఆయనకు కావాల్సింది వర్గీకరణ. కాంగ్రెస్ ఉంటే మా దగ్గరకు వస్తాడు, బీజేపీ ఉంటే వాళ్ళ దగ్గరకు వస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ మేము వస్తాం మా దగ్గరకు వస్తాడు. వాళ్ళకి కావాల్సింది వర్గీకరణ. కానీ వర్గీకరణ పునాది చేసింది ఎవరు? కాంగ్రెస్ కదా. కాబట్టి అది మన ఎవరికి కృష్ణమాదికి బాగా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన మాట్లాడక తప్పలేదు, అందుకే బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అంటే సిద్దిపేటకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన సమయంలో అద్దంకి దయాకర్ గారు కూడా మాటిచ్చారు, ఇటు మైనంపల్లి హనుమంతరావుకు మాటిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో జగ్గారెడ్డికి భవిష్యత్తులో ఎటువంటి స్టాండ్తో వెళ్ళబోతున్నారు సార్? లేదు, ఇప్పుడు జగ్గారెడ్డి రాజకీయ వ్యవహారము అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంత అర్జెంటు లేదు, తొందర లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్, మాకు ఈ పార్లమెంటు ఛాలెంజ్. ఈడ మేము 12 నుంచి 14, 14 నుంచి 12 ఎంపీ గెలవాలి, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. మళ్ళీ ఇది కాగానే ఇమ్మీడియట్లీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత
పార్టీకి సంబంధించిన అంశం మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు రాజకీయాల గురించి చర్చ సమయం కాదు. అల్టిమేట్ మా లైన్ 12 నుంచి 14, 14 నుంచి 12 మేము ఎంపీ సీట్లు ఈ తెలంగాణలో గెలవాలి. ఓకే, చివరిగా మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలని ఆ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్ చివరిగా? ఒక విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది. కాంగ్రెస్ అంటేనే ఒక స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ఒక స్వతంత్రము. ఇక్కడ ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా అడగవచ్చు, ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు, ఎవరు ఏదైనా చెప్పుకోవచ్చు. చెప్తే వినేటోళ్ళు ఉన్నారు, అడిగితే ఇచ్చేటోళ్ళు ఉన్నారు, చెప్తే చేసేటోళ్ళు ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ. ఇదే ఈ పార్లమెంట్ ఎంపీ గెలిస్తే, కాంగ్రెస్ గెలిపించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. రైట్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎలక్షన్స్లో ముందున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లు గెలిపించుకున్న తర్వాతనే మేము పదవులకు ఆశించి ముందుకెళ్తానని చెప్పి జగ్గారెడ్డి చెప్పడం జరుగుతుంది.